హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి హ్యాపీ భోగి. హ్యాపీ భోగి. ఈ సంవత్సరం అయితే మా అమ్మ అయితే భోగి పిడకలు చేయలేదనమాట. కళ్ళం పనులు అలాగే ఇంటి దగ్గర పనులు మా అమ్మకి ఎక్కువైపోయాయి అంట. అందుకోసమనే మా పిల్లలు మోయగలిగినన్ని 2 చెక్కలు అయితే ఇచ్చారనమాట. ఇప్పుడైతే ఈ పాత చెక్కలు అయితే భోగి మంటల్లో వేసేస్తాము. పొద్దున్నకి లెగిసిపోయి ఆల్రెడీ స్వెటర్లు క్యాప్లు మా పిల్లలకి వేసేసి ఇంక నేను కూడా స్వెటర్ వేసుకుని అయితే రెడీ అయిపోయాము. భోగి మంట దగ్గరికి అయితే ఇప్పుడు వెళ్తాము. నా చిన్నప్పుడు అయితే భోగి మంటల దగ్గరికి చిన్నోళ్ళు పెద్దోళ్ళు చాలా మంది వచ్చేవాళ్ళు. ఇప్పుడైతే భోగి మంట దగ్గరికి వచ్చిన జనాల్ని వేలల్లో లెక్కట్టొచ్చు, చాలా తక్కువ మంది వస్తున్నారు. పేరుకు పల్లెటూరే గాని భోగి మంట దగ్గరికి మాత్రం పెద్దగా జనాలు ఎవరు రాలేదు. ఫస్ట్ అయితే మా నలుగురం వెళ్ళాము. ఇంకా మేము తీసుకొని వెళ్ళిన చెక్కలను అయితే మా పిల్లలతో ఆ భోగి మంటల్లో వేపించేశాను. ఆ తర్వాత మా నాన్న ఆవులకు పాలు తీసేసి వెనక నుండి అయితే వచ్చారనమాట. మా నాన్న కూడా ఒక పెద్ద చెక్క అయితే తీసుకొని వచ్చి ఇంకా భోగి మంటల్లో వేస్తారు. అందరము కాసేపు భోగి మంటల దగ్గర ఉండి ఇంటికి వెళ్ళిపోయాము. భోగి మంట నుండి ఇంటికి అయితే వచ్చేసాము. ఇంక ఇప్పుడు వేడి నీళ్ళు పెట్టుకొని అందరము స్నానాలు చేసుకొని ఇంకా వంట పనులన్నీ చేయాలి. చలి మంట దగ్గర భోగి మంట దగ్గర ఉంటే దగ్గరగా ఎక్కువ వేడి వచ్చేస్తుంది. మళ్ళీ ఇంటికి వచ్చేస్తేనేమో చలేసేస్తుందట మా పిల్లలకి. భోగి మంట దగ్గర మాత్రము దూరంగా ఉన్నారు, అక్కడ బాగా వేడి వచ్చేస్తుంది. ఇక్కడ చలేస్తుందమ్మా. మా పెద్దడికి చల్లేదు, మా చిన్నడికి చలేస్తుందంట. మా పిల్లలిద్దరికి వేడి నీళ్ళు పెట్టి స్నానాలు చేపించేశాను. ఇంకా కార్తీక్ మా శశిబా వాళ్ళ బావ అయితే వచ్చాడనమాట. ఫోన్ తీసుకొని ఇంకా ఆడుకుంటున్నారు. ముగ్గురు కుమ్ముగుడిపై ఆడుకుంటున్నారు. ఇంకా మా అమ్మ నేనైతే వంట పని చెయ్యాలి. నేను కూడా ఇప్పుడే చీర కట్టుకొని రెడీ అయిపోయాను. తర్వాత చీర కట్టుకొని ఇప్పుడు ఏదో నార్మల్ డ్రెస్ వేసుకొని వంట చేసినా గానీ తర్వాత చీర మార్చుకునే టైం కూడా ఉండదు అనమాట. ఒకటికొకటి ఇంకా పనులే ఉంటాయి. అందుకోసమనే ఇంకా చీర కట్టుకున్నా. ఫస్ట్ అయితే కలకూర కోసం అనేసి ఇవన్నీ మా అమ్మ కొయ్యమంటుంది. ఇంకా నల్ల పెసలు కందకాయ అవి కూడా యాడ్ చేయాలి. అప్పాలు చేయడానికని ఇక్కడ మా అమ్మ ఏమో ఎసరెట్టేసి కొంచెం బెల్లము సాల్ట్ వేసేసింది. ఇంకా నేనైతే కలకూర కావాల్సినవన్నీ కూడా ఇక్కడ కోసేసాను. పెండ్లము, టమాటా ముక్కలు, వంకాయ, చిక్కుడుకాయ, గుమ్మడికాయ, కందులు, ఎర్ర కందమాలము అన్నీనా మొత్తము 7 రకాలు అవుతున్నాయి అనమాట. నిన్న బియ్యం వేయించేసి పిండి తీసుకుని వచ్చింది కదా, ఆ పిండి అయితే ఈ బెల్లం నీళ్ళలో వేసేసింది. ఫస్ట్ అయితే ఇలాగా తోపడ వేసుకోవాలి. ఆ తర్వాత అప్పాలుగా చేసి నూనెతో పెనం మీద యాపాలి. ఆల్రెడీ అప్పాల పిండి అయితే అయిపోయింది అనమాట. ఆ తోప అయితే మా అమ్మ పక్కకు పెట్టేసింది. ఇప్పుడైతే కలగూర అన్ని కలిపేసి అయితే పెట్టేస్తున్నాము. తాలింపు అయితే వేగిపోయింది. ఒకప్పుడైతే మట్టి కొండల్లో వండేవాళ్ళు. ఇప్పుడైతే ఆ రోజులు పోనాయి. పల్లెటూరే కానీ అంతా కొంచెం మారిపోయింది అనమాట. ఇప్పుడు వరకు వాడిని ఫస్ట్ అంటే కొత్త కొండల్లోనే సేమ్ అండి అయినా ఏదైనా సరే కొంచెం కొత్త గిన్నెల్లోనే వండుతున్నారు. ఇంక ఇదైతే పెండ్లం అనమాట. పెండ్లం కూడా వేసేస్తున్నా. ఆల్రెడీ పెండ్లం అయితే మా ఇంటి దగ్గర కొత్త గెలుస్తాము. మా బాప పెండ్లము టమాటా కూర అయితే వండింది. కొండల్లో అంటే వండలేదని అడగడం కాదు, వండిన వాళ్ళు కూడా ఉంటారు ఎక్కడో అనేసి అంటారు. మరి అమ్మ అడుగుతున్నారు లాస్ట్ పండక్కి అప్పుడు చేసినప్పుడు అడిగారు కొండల్లో వండుతారు అని. మా అమ్మ కొంచెం ట్రెండీ అయిపోయింది, అందుకోసమనే కొండల్లో ఇప్పుడు వండట్లేదు. ఇప్పుడు వరకు అయితే ఈ కళాయిలో ఏమీ వండలేదు, కొత్త కళాయి అనమాట. ఇంకొందరు ఏం చేస్తున్నారంటే ఇది కొత్త కళాయి మా అమ్మ వండింది కానీ ఇదే ఇంక సైడ్ కి పెట్టేస్తారు. ఈ పండగ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పండగ కూడా సేమ్ కళాయి అంటే మళ్ళీ ఒకే అంటే పండగ టైంలో వండేవన్నీ కూడా కొండలన్నీ దాసేసి ప్రతి పండగకి అందులో వండుకుంటున్నారు. అలా కూడా ఉన్నారు. ఈ సంవత్సరమే పండిన కొత్త ధాన్యం ఆడించారనమాట. దాంతోనే పెద్దలకి మడపల్లి పెడతారు. ఆల్రెడీ మా అమ్మ అయితే కొత్త బియ్యం అన్నం అయితే వండిస్తుంది. కొత్త బియ్యంతోనే జావ వండుతున్నాము. కొంచెం జావే, ఇందులో ఇంక బెల్లం వేయాలి. బెల్లము ఇప్పుడే తెచ్చినారమ్మ పండగ కనీసనా పండగనే తెచ్చినారట. లాస్ట్ ఇయర్ అయితే నేను మా నాన్న కసరా దగ్గరికి వెళ్ళి కసరా దగ్గర కొన్నాం. కలకూర అయితే రెడీ అయిపోయింది. కింద కుక్కర్ లో మా అమ్మ ఏమో కొంచెం పప్పు పెట్టింది. ఒక పక్క వంట అవుతుంది, ఇంకొక పక్క అయితే మా పిల్లలకి టిఫిన్ లోకి అనేసి మా పిల్లలకి మా బావకి ఇద్దరికి కూడాను టిఫిన్ లోకి అనేసి బెల్లమొట్లు అయితే వేస్తాను. దానికోసమనే రెడీ చేస్తా. ఇదిగోండి పెనం కూడా పెట్టేసా. ఏటో మా పిల్లలకి పండగ పూట బుద్ధి వచ్చేసింది. ఆల్మట్టుగా వాళ్ళే బుక్స్ తీసి రాసేస్తుండ్రు. ఉలమ్మో, మా పిల్లలకి అసలు తెలుగు అక్షరాలు చదవడము రాయడము రాదు, కానీ అక్కడ అక్షరాలు చూస్తూ రాసేస్తున్నాడు మా చిన్నాడు. శ్రీ సత్యసాయి నిలయం అనేసి. అయ్య బాబోయ్, అమ్మో పుష్ప తెలుగు పుష్ప అది ఇంగ్లీష్ లో రాసావు, కింద తెలుగు రాస్తున్నావు. అది శ్రీ సత్యసాయి నిలయం. అదిగోండి మా అమ్మ వాళ్ళ ఇంటికైతే అలాగుందనమాట శ్రీ సత్యసాయి నిలయం అనేసి. అది చూసుకొని మా చిన్నాడు ఇక్కడ రాసేస్తున్నాడు. ఏంట్రా పెద్దడు ఎవరెవరాళ్ళు ఏంటది
ఇది పువ్వులు. అబ్బో సరే సరే. మా పిల్లలకి బావకైతే ఇదిగోండి బెల్లం అట్లు అయితే వేసేసాను. ఇంకా మా పిల్లలు మా బావ కలిసి అయితే తినేస్తారు. ఓకే, ఇంకా అప్పాలు అయితే చేసేస్తున్నాము. ఇదిగోండి ఈ విధంగా చేసుకోవాలి. ఇంకా మా అమ్మ కూడా రంగంలోకి దిగింది. ఇద్దరం కలిపి వేగం వేగం చేసేస్తాము. కలగూర, అన్నము, పప్పు, జావా అన్ని అయిపోయాయి. మా అమ్మ నేను కలిపి అప్పాలు అయితే చేసేసాము. ఇప్పుడు ఈ అప్పాలు అయితే ఇదిగోండి పెనం మీద అయితే ఇలాగా నూనె వేసి కాలుస్తున్నా. కొందరైతే ఇంకా డీప్ ఫ్రై లాగా కూడా చేస్తారంట. మేము ఎప్పుడు కూడా ఇలాగే పెనం మీద వేసి షాలో ఫ్రై చేస్తాము. ఈ విధంగా రెండు వైపులా మంచి కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే, ఇంక తీసేయడమే. ఇవి కూడాను కొత్త బియ్యం ఉంటాయి కదా, ఈ సంవత్సరం పండింది ఆ బియ్యంతోనే చేస్తారనమాట ఈ అప్పాలు కూడాను. పెద్దలకి అన్ని కొత్త బియ్యంతో వండినవే చేస్తారు. కూర కూడాను ఉప్పు చూడరు. వంట అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. అప్పాలు ఫ్రై అయిపోతే చాలన్నమాట. ఆల్రెడీ మా అమ్మ అయితే అక్కడ పూజకి అన్ని రెడీ చేస్తుంది. ఇంక ఇదిగోండి ఇవైతే వేసుకుంటాను. తీసుకున్నాను కదా మొన్న ఖజానాలో. ఇంక ఫస్టే వేసుకోలేదు. అప్పాలు ఇవన్నీ వేయించే పని ఉంది, వంట పని ఉంది అనేసి ఇప్పుడైతే వేసుకున్నా, వంట అయిపోవచ్చింది అనేసి. నువ్వు కొంచెం పెట్టుకో అమ్మా. 100 రూపాయలు తెచ్చాను ఇద్దరు కనీసే. మూసుకుని నేను ఒకటి పెట్టుకుంటాను. మా అమ్మ ఏర్పడింది ముడుచుకోదనేస్తుంది. ఇంకా నేనే పెట్టుకుంటాను. ఆల్రెడీ ఒకరి ఇంటికి వెళ్ళి అయితే పేరెంట్ కి మందుకని అయితే వచ్చాను. మా అమ్మ అయితే ఇంక పూజకి సజ్జేస్తుంది. 12 గంటల పూట పేరెంట్ అని పిలిస్తే ఎందుకు వద్దండం అనేసి ఇంకా మా పనులు ఆపేసి మధ్యలో వెళ్ళొచ్చిన. వంట అంతా చేయడం అయిపోయిన తర్వాత మా అమ్మ పేరెంట్ వాళ్ళకి ఇవ్వడానికి అనేసి తాంబూలం అంతా రెడీ చేసేసింది. ఇంటి కోడలు నువ్వే, మా నాన్నమ్మ మా తాత రాలేకపోగలరు. మా నాన్నమ్మకి నేనంతనే ఇష్టమట, మా అమ్మ అంతుంది. అన్ని ఇప్పుడు వండాం కదా, ఆ వండినవన్నీ కూడాను కొంచెం కొంచెమే ఇలాగా ఫస్ట్ అయితే మడపలు పెడుతున్నాము. పెద్దల కోసమని వండిన వంటలన్నీ కూడాను ఇంకా నాకే మా అమ్మ మడపల్లో వేసేయమంటే వేసేసాను. ఎలాంటి పండగ అయినా, ఎంత పెద్ద పండగ అయినా సరే విఘ్నేశ్వరుని పూజ మాత్రం కన్ఫర్మ్ కదా. అందుకోసమనే ఫస్ట్ విఘ్నేశ్వరునికి పూజ చేసేసి ఆ తర్వాత దీపారాధన చేసేసి ఇంకంతా రెడీ చేసేసా. ఇంక అన్ని రెడీ అయిపోయినట్టే. ఇంక పేరెంట్ అయితే పిలిచేసి ఇచ్చేయడమే తాంబూలము. మరి ఏంటి మరలేదమ్మా అన్ని పెట్టినాం. నాతో పాటు ఇంకొక 4 అనమాట, మొత్తం 5 పేరెంటాలు. ఇంకా మా అమ్మ అయితే ఇప్పుడు అందరికి ఇచ్చేస్తుంది తాంబూలము. మా అమ్మ పేరెంట్ ఇచ్చేసిన తర్వాత ఎన్ని తాళ్ళు ఉన్నాయో అంతమంది ఇంటికి వెళ్ళాను అనమాట. అంతమంది పిలిచారు పేరెంటానికి. ఇంకా ఫైనల్ గా మా పక్కన మా వదినాల ఇంటికి వెళ్ళి అయితే పేరెంట్ తీసుకుని వచ్చేసిన తాంబూలం తీసుకుని. మా పిల్లలు ఈ రోజు మా ఊరు గుడికి వెళ్ళారు శశిబా వాళ్ళతోటి. అటు నుండి వచ్చిన తర్వాత అయితే నేను నా పాతపట్నంలో తీసుకున్న షర్ట్లు వేసాను. ఇంకా మా బావ అయితే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో ఈ షర్ట్ ఒకటి తీసుకున్నారు. షర్ట్ అలాగే ధోతి కట్టుకున్నారు. బాగుందిలే. బాగుందా? తాత లాగా వేసుకున్నాడా నాన్న? మా అమ్మ మా అందరికి పేరెంట్ వాళ్ళకి పళ్ళు ఇవ్వడంతో ఇంక మా పూజ అయితే అయిపోయింది. వంట పని ఉంది. ఇంకా లాస్ట్ ఇయర్ భోగికి మా వదిన కూడా వచ్చింది కాబట్టి మా వదిన నేను కలిపి మాకు ఇష్టమైన సేమియా బూరెలు చేసాము. ఈ ఇయర్ అయితే నేను మా అమ్మ కలిపి శనగపప్పు బూరెలు చేయాలనుకుంటున్నాము. ఆల్రెడీ శనగపప్పు అయితే 2 సార్లు కడిగేశాను. ఇంకా ఎసరు పెట్టాను అనమాట. ఎసరు కూడా బాగా వేడెక్కిపోయింది. ఇప్పుడైతే ఈ శనగపప్పుని ఇందులో వేసేయాలి. కుక్కర్ లో పెట్టుకోవచ్చు, కానీ కరెక్ట్ గా మనము అది పలుగ్గానే ఉండాలి. శనగపప్పు ఉడకాలి. అంత కరెక్ట్ గా తీయలేం కాబట్టి మా అమ్మ కదా ఇలాగా ఉడకపెట్టేద్దాం అన్నది. ఇంకా ఉడకపెట్టేస్తున్నాము. శనగపప్పు ఉడికినప్పుడే కొంచెం ఉప్పు కూడా వేసేయాలి. మా అమ్మ వేసేసింది. ఆ క్లిప్ మిస్ అయిపోయింది. ఉడికిందా? అలాగా మనం చేతితో నొక్కితే అలాగా పిండిలాగా అయిపోవాలి. అప్పుడు వరకు మనం శనగపప్పును ఉడికించుకోవాలి. ఇంక ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఏడ్ చేయాలి ఇప్పుడు అది వడపోసేద్దట మా అమ్మ. వాటర్ అంతా కూడాను తీసేసాము. ఇప్పుడైతే ఇందులో కొంచెం చెమ్మ ఉంటది కదా, చెమ్మ కూడా లేకుండా మళ్ళీ గ్యాస్ స్టవ్ మీద పెట్టేసి మొత్తము చెమ్మ లేకుండా డ్రైగా చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా శనగపప్పు అనేది పొడి పొడిగా ఉండాలి. ఇందులో ఎటువంటి చెమ్మ వండకూడదు. ఇప్పుడైతే ఈ శనగపప్పుని మిక్సీలో వేసేస్తా. ఇదిగోండి ఈ విధంగా పొడి పొడిగా చేసుకోవాలి. మరి ముద్దగా చేసేకూడదు. నీరేట్ వేయకుండా చేసుకుంటే మిక్సీ పట్టుకుంటే ఇలాగ పొడి పొడిగా వస్తుంది. మేమైతే బెల్లంతో చేస్తాము. మా అమ్మ అప్పుడప్పుడు పంచదారతో కూడా చేస్తుంది. ఇప్పుడైతే బెల్లంతో చేస్తాము. మా అమ్మ అయితే అంచనాకు బెల్లం వేసింది. పంచదార వేస్తే ఎలాగేయాలమ్మా? అప్పుడు పప్పు అయితే గ్లాసు పప్పు అయితే గ్లాసు పంచదార. మేమైతే ఈ గ్లాసు శనగపప్పు తీసుకున్నాము. పంచదారతో చేసుకుంటే ఈ గ్లాస్ తోనే పంచదార కూడా 1 గ్లాస్ వేసుకోవాలంట.
మా అమ్మ అయితే బెల్లం అంచనాకు వేసేసింది, ఇదేమీ కొలలేదు. బెల్లంలో నీళ్ళు పోసి అయితే ఇలా కరగబెట్టేసాము బెల్లాన్ని. ఇప్పుడైతే ఒకసారి వడపోస్తున్నా, బెల్లంలో ఏమైనా డస్ట్ ఉంటే వచ్చేస్తుంది. బెల్లం వడపోసేసాను. ఇప్పుడైతే ఇంకా కొబ్బరికూర కూడా ఇందులో వేసేస్తున్నా. ఒక కాయ అనమాట, ఒక కాయ కొబ్బరికూర ఇది. ఇప్పుడు ఇది పాకం దగ్గరికి రావాలన్నమాట. చాలా పలచగా ఉంది కదా, ఇలా ఉండకూడదు, దగ్గరికి అయిపోవాలి. కొబ్బరి కూడా ఈ పాకంలో బాగా ఉడుకుతుంది ఈ లోపల. ఇలాగా దగ్గర అయిపోవాలి. ఇప్పుడు ఇందులోనేమో ఈ శనగపప్పు ఈ గుండ అయితే వేసుకుందాము. చూడమ్మా, ఇలా సరిపోద్ది కదా. ఇందులోనే మా అమ్మ యాలకుల పొడి వేసేసింది, అందుకోసమే ఇంక పాకంలో ఏం వేయట్లేదు, ఎక్కువ అయిపోద్ది అనేసి వేసేయమ్మ 2 చేతులతో. అదిగోండి మధ్యలో నల్ల కనిపిస్తుంది యాలకుల పొడి. ఈ పాకం వచ్చే లోపల నూరేసింది, బయట ఉంచేస్తే అది వాసన పోతుందట, పవర్ పోతుందట. ఇంక అందుకోసమనే ఇంకా శనగపప్పు ఇట్లా వేసేసింది. ఆ శనగపప్పు మిక్సీలో వేసిన పొడి వేసాక ఇంకా పాకంలో వేసి కలిపేసాము అంతే. ఇంకేమి పొయ్యి మీద ఎక్కువసేపు ఉంచక్కర్లేదు, ఉంచితే అడుగు మాడిపోద్దంట. ఇప్పుడు ఇవి బూరెల్లాగా చేసేస్తాము. ఫస్ట్ పూజ కోసం అనేసి వండాము, ఆ పూజ అయిపోయింది. ఆ తర్వాత ఏమో మళ్ళీ మేము తినడానికి అనేసి చారు, అన్నము, అలాగే నిన్న మా నాన్న చేపలు తీసుకుని వచ్చారు కదా, కొన్ని చేపలు పులుసు ఉండేసి ఇంకొన్ని ఫ్రై చేస్తాను అనమాట, మించాను ముక్కలు, అవైతే ఫ్రై చేస్తాను. ఇప్పుడైతే బూరెలు చేస్తున్నాము, శనగపప్పు బూరెలు. ఈ రోజు నాన్ వెజ్ వండొచ్చు కదమ్మా, కక్కల ముక్కలు ఎవరికి ఏది కావాలంటే అది వండుకొని తినొచ్చు అంట. పూజలు చేస్తే కక్కల ముక్కలు తినకూడదు అంటారు కదా ఇంట్లో, నీసు గట్రా. కానీ పండగ కలగట్లేదు. తినొచ్చంట. ఇన్ని బూర్లు అయ్యాయి. ఇవైతే ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి. టైం 1 గంట అయిపోతుంది. ఫస్ట్ అయితే అందరం లంచ్ చేసేస్తాము, తర్వాత ఇవి డీప్ ఫ్రై చేస్తా. ఈ పండగ పూట కూడాను మా నాన్నకి ఫంక్షన్ ఉందనమాట, ఫంక్షన్కి వెళ్ళిపోండ్రు. మా అమ్మ అయితే పనికి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక 2-3 అప్పాలు ఇచ్చింది, తిన్నట్టు అన్నాడు అంతే. 5 అట్టా తిన్నాడు అంతే. పెద్దలకు మొక్కలేదంటే మనవరాలు నువ్వు అన్నావు కదమ్మా అంటాడు. ఇంక ఇప్పుడైతే లంచ్ చేస్తాము. పొద్దున్న నుంచి సరిగ్గా ఏం తినలేదు, ఆకలేస్తుంది. మా బావకు ఫస్ట్ వడ్డిస్తున్నా అప్పాలు, వైట్ రైస్ వేడి వేడి ఇప్పుడే వండింది మా అమ్మ, ఆవిడ వెళ్తుంది. అలాగే ఫిష్ ఫ్రై, తర్వాత ఇది పరమాన్నము, ఇది కలగూర. బూర్లే ఇంకా ఫ్రై అవ్వలేదు, లేకపోతే అవి కూడా వేసేద్దును. సాయంత్రం కల్లా అవుతాయి, అప్పుడు తింటాము. సాయంత్రం అయితే అవసరం లేదు రండి, ఇప్పుడు తినేసిన తర్వాత ఇంకా దాని పని మీదే ఉంటా. తర్వాత ఇంక ఇది పప్పు, ఈయన పప్పు ముద్దపప్పు, ప్లేట్. అలాగే ఇది చారు. ఇది ఈ రోజు మా లంచ్. ఇంక ఫస్ట్ అయితే మా పిల్లలు ఉన్నారు కదా, మా పిల్లలకి అయితే పెట్టేస్తాను, ఆ తర్వాత నేను తింటాను. ఫస్ట్ అయితే ఇంటి అల్లుడికి వడ్డించాను, ఇంకా తింటున్నారు. ఎలాగుంది? ఫస్ట్ అయితే మా పిల్లలకి నేర్పించేసా, ఆ తర్వాత నేను ఇప్పుడు తింటున్నా. కలగూర అయితే చాలా బాగా వచ్చింది. టేస్ట్ చూడకపోయినా గానీ కూడా కరెక్ట్ గా వేసారనమాట. మా బాబు బాగా నచ్చినట్టుంది, 3 సార్లు వేసుకుని తినారు. మీలో ఎంతమందికి ఇలా కలగూర అంటే ఇష్టమో కామెంట్ చేయండి, నాకు కూడా చాలా ఇష్టము. తినేసిన తర్వాత ఎక్కడోళ్ళు అక్కడ పడుకుపోయారు. ఇంకా మా బావ అయితే టీవీ చూస్తూ ఇక్కడే పడుకుపోయారు. మా అమ్మ మా పిల్లలు ఆ ఇంట్లో పడుకున్నారు. మా నాన్న అయితే ఫంక్షన్కి వెళ్ళారు, ఇంకా ఎండగుందనో ఏటో గానీ ఇంకా రాలేదనమాట, అక్కడే ఉండిపోయారు. ఇంక ఇప్పుడైతే నేను బూరెలు చేశాను కదా, దానికైతే ఇంకా ఫ్రై చేయాలన్నాను కదా, దానికోసమని ఇప్పుడు ప్రిపేర్ చేయాలి. ఇదైతే మైదా పిండి అనమాట, అంచనాకే తీసుకున్నాను. ఇందులో కొంచెం అంతా వరిపిండి, అంటే మైదా పిండితో సోయిలాగా చేస్తున్నా. కొంచెం వరిపిండి వేసుకుంటే ఏంటంటే బూరికి అంటుకోకుండా కొంచెం విడివిడిగా వస్తాయి, అందుకోసమని కొంచెమే వేసుకున్నా. ఇప్పుడు ఈ పిండిలోనే కొంచెం అంత బెల్లం వేసుకుంటున్నాను, చప్పగా ఉంటది కదా అందుకోసమని. అలాగే కొంచెం అంత సాల్ట్ కూడా ఎక్కువేం అవసరం లేదు, ఆల్రెడీ బూరెల్లో వేసుకున్నాం కాబట్టి కొంచెమే. ఇప్పుడైతే ఇది వాటర్ తో మొత్తం మిక్స్ చేసేద్దాము. ఈ విధంగా వండలేమి లేకుండా మంచిగా కలుపుకోలా. సోయా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంక బూరెలు వేసి ఫ్రై చేసేస్తా. సోయలోన బూరెలు అయితే వేస్తా. ఇప్పుడైతే డీప్ ఫ్రై చేస్తా. ఆల్రెడీ ఒకసారి డీప్ ఫ్రై చేస్తా, ఏదో ఒక బూర అయితే చిన్న రవ్వ తన్నేసినట్టుంది. ఆయిల్ అందుకే కాస్త నల్లగా అయింది. ఇలాగా బూరెలు మంచి కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకొని తీసేయడమే. బూరెలన్నీ ఫ్రై చేసేసిన, ఆల్మోస్ట్ అన్ని అయిపోయాయి అనమాట. ఇవి లాస్ట్ బాయ్ కూడా ఫ్రై అయిపోయింది, తీసేస్తున్నా. ఇప్పుడు ఈ మిగిలిపోయింది కదా సోయా, ఇదిగోండి బూరెలు అయితే ఇన్ని అయ్యాయి అనమాట. ఈ మిగిలిపోయింది కదా సోయా, దీన్ని కూడా నా పెనం లో వేసేస్తే అట్లాగా వస్తుంది. ఆయిల్ లో మంచిగా డీప్ ఫ్రై అయ్యి సూపర్ గా ఉంటుంది దీని టేస్ట్. ఇది వేసేస్తున్నా. కొంచెం ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది కానీ పొంగడం అంత మంచి టేస్ట్ ఉంటది. అమ్మయ్య, బూరెలు సేమ్ అయితే అయిపోయింది, ఇంక అట్టే ఉంది లాస్ట్.
ఇదిగోండి బూర్లు అయితే ఇలాగొచ్చాయి. పూర్ణం బూర్లు అని చేస్తారు, అది కొంచెం డిఫరెంట్ గా చేస్తారు. బెల్లము శనగపప్పుతోనే చేస్తారు కానీ పూర్ణం బూర్లు వేరేగా ఉంటాయి. మా అమ్మ అయితే ఈ స్టైల్లో చేస్తదంట. ఒక్కొక్కసారి అయితే బెల్లంకి బదులు పంచదార వేసి చేస్తది. నేనైతే ఈ వేళ ఎప్పుడు చేయలేదు. పూర్ణం బూర్లు అయితే 1-2 సార్లు చేశాను. నేను కూడా మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. ఇప్పుడు ఇంకెప్పుడైనా ఇలా ట్రై చేస్తా. నేను అక్కడ మా పిల్లలు అయితే ఇంకా పడుకునే ఉన్నారు, లెగలేదు. ఇప్పుడైతే ఇంకా బయలుదేరి మా ఇంటికి వెళ్ళాలి. రేపు మా ఇంట్లో పండుగ. మా బావ పిల్లలు అయితే పడుకొని లెగిసిపోయారు. వేడివేడిగా బూర్లు చేశాను కదా, అవే తింటున్నారు. బాగున్నాయా బూర్లు? బాగాలేదా? ఒరే అమ్మమ్మ చేసింది అనుకున్నావా? అందుకే సూపర్ అన్నావా ముందు? అమ్మమ్మే చేసింది నేను కాదు. అమ్మమ్మ దగ్గర ఉండిపోండి, నేను నాన్న వెళ్ళి వస్తాము. అయితే అమ్మమ్మకి వదిలేసి వెళ్ళిపోతామా? అమ్మమ్మకి తీసుకెళ్ళిపోతామా మనతోటి? ఇంకా భోగి పండుగ మా అమ్మల ఇంట్లో చేసుకున్నాము. సంక్రాంతి ఏమో మా ఇంట్లో చేసుకోవడానికి బయలుదేరిపోయాం అనమాట. ఇప్పుడైతే వెళ్తాము. మళ్ళీ రేపు సాయంత్రం బయలుదేరి వచ్చేస్తాము. ఎల్లుండి కక్క ముక్క మా ఇంట్లోనే. మా నాన్న గడ్డి కోయడానికి వెళ్ళిపోయారు అనమాట. ఆల్రెడీ చెప్పాము వెళ్ళిపోతాము అనేసి. వెళ్ళి వస్తామని చెప్పినాము, వెళ్ళిపోతామని కాదు. ఇంకా పెద్దలకి పొగిడిస్తారనమాట, జంగమయ్య వస్తారు. కానీ ఈ రోజు అయితే రాలేదు కదమ్మా. ప్రతి సంవత్సరము వస్తారు. ఈ సంవత్సరం ఏంటో ఇంకా అసలు లేటుకు వస్తారో ఏంటో, మేమైతే మిస్ అయిపోయినాము. ఇంకా ఉంటే అది కూడా చూపించేద్దాం అనుకున్నాం కానీ మిస్ అయిపోయాము. మా ఇంటికాడ కూడా జంగమయ్య వచ్చి పొగిడిస్తారంట. మా అమ్మ చెప్తుంది. బాయ్ చెప్పేస్తాను మరి అలా. సరేలే అయితే అమ్మ ఉండైతే వెళ్ళిపోట్లే, మళ్ళీ వస్తాము. మా పండుగ చేసుకుని వస్తాం మళ్ళీ. ఇప్పుడు టైం అయితే 4:30 అయింది. మా ఇంటికి బయలుదేరాము. బూరెలు చేసిన తర్వాత బూరెలు మా బావ మా పిల్లలు కలిపి ఒక్కొక్కటి తిన్నారు. నేనేం తినలేదు. మా పిల్లలు మా బావ అయితే ఒక్కొక్కటి తిన్నారంట. ఇంక ఏం తినలేదు. చేసింది దేనికి, మీకోసమే కదా అనేసి అయితే మా అమ్మ కొన్ని బాక్సులు వేసి అయితే ఇచ్చింది అనమాట. అక్కడికి వెళ్ళి తినమని. తినమమ్మ వద్దులే అన్నా సరే, పోనీ మామయ్యకి బాబుకైనా ఇవ్వు, వినోద్ బాబు కూడా వచ్చారు కదా అందరు తింటారులే అనేసి అయితే కొన్ని బాక్స్ లో కట్టింది. మా అమ్మ వాళ్ళకి భోగి రోజు పండగ, కానీ చాలా మందికి రేపు అంటే సంక్రాంతి రోజే చాలా మందికి పండగ అనమాట. ఇంకా హిరమండలం అయితే వచ్చేసాము. హిరమండలం చూడండి ఫుల్ రష్ గా ఉంది. ఇంక ఇప్పుడైతే మా ఇంటికి వెళ్ళిపోతున్నాము. మా పిల్లలు అయితే వెనకాల ఆడుకుంటున్నారు. మేము ఊరు వచ్చేసరికల్లా వసంత అలాగే అన్నయ్య అయితే మా ఇంటికి వచ్చారనమాట. వీళ్ళు కూడా ఈ రోజే ట్రైన్ దిగారు హైదరాబాద్ నుండి. అవును, స్టేటస్ చూసాను. మీరు పుట్టించారనా? కొత్త టీవీ అయితే ఇంకా ఆన్ చేస్తారనమాట. సెటప్ బాక్స్ అయితే మా బాగా ఫిక్స్ చేస్తారు. ఇంకా వేయడమే మా వాళ్ళు అయితే కుషి టీవీ కావాలన్నారు. వీళ్ళకి కూడా డ్రెస్ చేంజ్ చేయించేసాను. ఇంకా కుషి టీవీ అయితే చూస్తున్నారు పడుకొని. తాత అట్ట వేరే సినిమా ఏదో ఏమంటున్నారమ్మా? అదిగో తాత వచ్చాడు, వేరే సినిమా చూస్తాడట తాత. అలాగేనా? నాకు ముగ్గుతో ఈ పిండితో అయితే ఎక్కువగా రాదు, జస్ట్ ట్రై చేస్తున్నా. నాకు వచ్చిన ముగ్గులు సొద్దముక్కతో గీయమంటే గీసేస్తాను కానీ ఇలా పిండితో అంటే మాత్రం రావు సరిగ్గా. జస్ట్ రఫ్ గా అయితే గీసాను. కలర్స్ వేసిన తర్వాత మళ్ళీ పిండితో హైలైట్ వేస్తే బాగా వస్తుంది అనుకుంటున్నా. ట్రై చేస్తున్నా. నేను తీసుకున్న ఫోటో అయితే ఇది. యాస్టీజ్ ఎలాగైతే రాదు కానీ ట్రై చేస్తా. బాగానే స్టార్ట్ అయింది, చూద్దాం ఫినిషింగ్ ఎలాగ వస్తుందా. డిస్టర్బ్ చేయక అమ్మకి. నాకు ఈ పిండితో ముగ్గు సరిగ్గా వేయడం రాదంటే మా పిల్లలు ఒకళ్ళ మధ్యలో నుంచి ఆ కలర్ వేసి అమ్మ, ఈ కలర్ వేసి అమ్మ, అదమ్మా ఇదమ్మా అనేసి నాకు ఆ ముగ్గేసినంతసేపు బొర తినేశారు. లోపలికి వెళ్ళిపోనరా మంచు పడుతుందన్నా సరే అస్సలు చెప్పిన మాట ఏం లేదు. నేను ముగ్గేసినంతసేపు బయటే ఉన్నారు. నేను వేయగలిగినట్టు సింపుల్ డిజైన్ ఒకటి సెలెక్ట్ చేసుకొని యాస్టీజ్ కలర్స్ అవన్నీ కూడాను అలానే చూసి అయితే ట్రై చేశాను. లాస్ట్ ఒక 2-3 సంవత్సరాలు అయితే మా అమ్మలూరులో సంక్రాంతి సంబరాలు అనేసి ముగ్గుల పోటీలు, ఆటలు, డాన్సులతో చాలా బాగా సెలబ్రేట్ చేసేవాళ్ళు. ఇప్పుడైతే మాత్రం సెలబ్రేట్ చేయట్లేదు. నాలాగా పండక్కి పబ్బాలకి ముగ్గులు వేయడం కాకుండా డైలీ ఎంతమంది ముగ్గులు వేస్తారో అండ్ పిండితో మంచిగా ఎంతమందికి ముగ్గులు వేయడం వచ్చో కామెంట్ చేయండి. సగం కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 80% కంప్లీట్ అయిపోయింది. ఇంకొంచెం ఉందనమాట. ఇంక ఇప్పుడైతే టైం అయిపోయింది కాబట్టి తినేసి వస్తాము. మళ్ళీ మిగిలింది వేస్తున్నప్పుడు మధ్యలో ఆపేసి అయితే తినడానికి వెళ్ళామన్నమాట. మా పిల్లలకు తినిపించేసి మేము కూడా తినేసాము. ఇంకా మా పిల్లలకైతే టీవీ వేసాము, లోపలైతే చూస్తున్నారు. ఇంకా మిగిలిన ముగ్గు కంప్లీట్ చేయడానికి అయితే నేను బయటకు వచ్చిన. ఆల్రెడీ 9:20 అయింది టైము. మా అమ్మలు అందరూ పడుకునే టైం అయిపోయింది. పర్లేదు, బాగానే ఉంది. కొంచెం వంకరగా అటు నుంచి వంకరగా ఉంది కానీ ఓకే. ఎలాగుందమ్మా, బాగుందా? ఫైనల్ గా ముగ్గు అయితే అయిపోయింది. ఎలాగుందో కామెంట్ చేయండి.
ఓకే, కలర్ఫుల్ గా ఉంది. ఇటువైపు లాస్ట్ లో వేయాల్సింది. లాస్ట్ లో పైన వేయాల్సింది. నాకు ఐడియా రాలేదు ఇప్పుడు. సరేలేండి, ఇంకా అలా వదిలేసా. ఇది ఈ రోజు బ్లాగ్. మా అమ్మ ఇంటి దగ్గర భోగి పండుగ చేసుకుని అయితే మా ఇంటికి వచ్చేసాము ఇక్కడ సంక్రాంతి పండుగ చేసుకోవడానికి అనేసి. ఇంకా రేపైతే సంక్రాంతి. ఇప్పుడైతే పడుకుంటే రేపు తెల్లారితే లెగాలి. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో చిన్నాడు పెద్దడు. See you tomorrow. Bye bye. Good night.